అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీ నేత చింతాడ రవికుమార్ ను పోలీసులు శ్రీకాకుళం కోర్టులో హాజరుపరిచారు. మహిళా సభ్య అనుచిత ప్రవర్తన కేసులో అరెస్టైన చింతాడ రవిని పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. జూలై 30న జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన కేసులో రవికుమార్ ఏమనగా ఉన్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, సుభాన్, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో మహిళా ఎస్ఐ పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి కేసులో A1 గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ను కొద్దిసేపటి క్రితం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ముఖ్యంగా ఈయన్ను నిన్న అరెస్ట్ చేసిన తర్వాత పాతపట్నం తీసుకువెళ్లారు. పాతపట్నంలో ఈరోజు సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. ప్రధానంగా తీసుకొచ్చేటటువంటి క్రమంలో కోర్టుకు అత్యంత సమీపంలోనే పోలీసులు తీసుకొచ్చినటువంటి వాహనాన్ని ఆపి అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ చింతాడ రవికుమార్ ని కోర్టుకు తీసుకురావడం కొంత చర్చకు దారితీసింది. దీంతో పాటుగా ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత నెల 30వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంలో చింతాడ రవికుమార్ పెద్ద ఎత్తున అనుచరులతో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చారు. ఈ క్రమంలోనే మహిళా ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళిక పైన దురుసుగా ప్రవర్తించడం, అనుచితంగా ప్రవర్తించారు అనేటటువంటి అభియోగాలు ఆయన పైన ఉన్నాయి. దీనిలో A1 గా మొత్తం 28 మందిని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో A1 గా చింతాడ రవికుమార్ ఉన్నారు. కాకపోతే 9 రోజులుగా చింతాడ రవికుమార్ పోలీసులకు దొరకకుండా అబ్స్కాండ్ అయ్యారు. దీని నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చింతాడ రవికుమార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అదుపులో ఉన్నటువంటి చింతాడ రవికుమార్ కొద్దిసేపటి క్రితమే శ్రీకాకుళం కోర్టుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం జిల్లా కోర్టులో ఆయన హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాలకు సంబంధించి పోలీసులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారంలో A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ అరెస్ట్ అయ్యారు. మిగతా నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 9 మంది నిన్న అరెస్ట్ చేశారు. ఈ రోజు A1 గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సుభాన్, థ్యాంక్ యూ రమేష్.